తెలుగు చిత్రసీమలోకి అందాల భామలు తొలి అడుగులు. కొత్త సోయగాల్ని స్వాగతించడంలో ముందుంటారు తెలుగు సినీ ప్రియులు. అందుకే కొత్త అందాల పట్టుకొమ్మల నిత్య నూతనంగా అందరినీ ఆకర్షిస్తుంటుంది తెలుగు చిత్రసీమ. ఉత్తరాది నుంచో తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల నుంచో కొత్త సోయగాలు తెలుగు తెరలపై వచ్చి సందడి చేయడం ఏటా కనిపించే ఆనవాయితీనే. అయితే ఇలా తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకునే కొత్త భామల సంఖ్య మునుపటితో పోల్చితే ఇప్పుడు రెట్టింపవుతోంది. ప్రస్తుతం తెలుగులో తొలి అడుగులతో మెప్పించేందుకు సమాయత్తమవుతున్న కొత్త నాయికల పలువురు కనిపిస్తున్నారు. మరి వారెవరో, వారి చిత్ర విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అగ్ర కథానాయకుల సినిమాల విషయంలో కథల పరంగా కొత్తదనం చూపించడం కాస్త సవాల్తో కూడుకున్న పనే. ఇమేజ్ చట్రాలు, కమర్షియల్ లెక్కలు, ఇలా బోలెడైన అంశాలు వారికి అడ్డంకులుగా కనిపిస్తుంటాయి. అందుకే స్టార్ హీరోల చిత్రాలనేసరికి జోడీల పరంగా కొత్తదనం అందించే ప్రయత్నం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. వీలు చిక్కినప్పుడల్లా ఓ కొత్త అందాన్ని తెరపై దించి ప్రేక్షకుల్ని మురిపించే ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతం అగ్ర హీరో ప్రభాస్ సినిమాల విషయంలో ఇదే పంధాను అనుసరిస్తున్నారు పలువురు దర్శక నిర్మాతలు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన కల్కి 2898 ADతో దీపిక పదుకునేని తెలుగు తెరకు పరిచయం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే త్వరలో తెరపైకి రానున్న రాజాసాబ్తో తమిళ భామ మాళవిక మోహన్ను తెలుగులోకి తీసుకొస్తున్నారు దర్శకుడు మారుతి. ఇక ఇప్పుడు దర్శకుడు హను రాఘవపూడి కూడా ప్రభాస్ కోసం కొత్త నాయకునే రంగంలోకి దించారు. ఆమె ఇమాన్వి. తనదైన డ్యాన్స్ వీడియోలతో సామాజిక మాధ్యమాల వేదికగా లక్షలాది మందిని దృష్టిని ఆకర్షించింది ఈ ఢిల్లీ సోయగం. ఇప్పుడు ప్రభాస్ సినిమాతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. విజయ్ దేవరకొండ, దర్శకుడు రవికిరణ్ కోలా కలయికలో ఓ చిత్రం రానుంది. ఇందులో విజయ్ సరసన కొత్త భామే సందడి చేయనుంది. ఆమె రుక్మిణి వసంత్. అనువాద చిత్రం సప్తసాగరాలు దాటి చిత్రంతో మెప్పించిన ఈ కన్నడ కస్తూరి ఇప్పుడు దేవరకొండ ప్రాజెక్టుతోనే తెలుగులో అదృష్టం పరీక్షించుకోనుంది. ఓటీటీ వేదికగా వచ్చిన మలయాళ అనువాదం జయ జయ జయహేతో సినీ ప్రియుల్ని ఆలరించిన కథానాయిక దర్శన రాజేంద్రన్. ఇప్పుడు ఈ నాయిక పరదాతో తెలుగులోకి రానుంది. ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో దర్శనతో పాటు అనుపమ పరమేశ్వరన్, సంగీత ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మహిళా ప్రాధాన్య చిత్రం త్వరలో తెరపైకి రానుంది. KGF సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీనిధి శెట్టి ఇప్పుడు ఆమె తెలుసు కదా అంటూ తెలుగువారికి దగ్గరయ్యేందుకు సిద్ధమవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ్ కోన రూపొందిస్తున్న చిత్రం ఇది. ఇప్పుడు ఇది ఇంకా విడుదల కాకముందే ఆమె తెలుగులో రాణా సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచి 2 వారసులు చిత్రసీమలోకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. వారిలో ఒకరు అగ్ర హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. ఆయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రంతో తెరపైకి రానుండటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి సెప్టెంబర్ తొలి వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మోక్షజ్ఞ సరసన ఓ కొత్త భామ కనిపించనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక నందమూరి కుటుంబం నుంచి తెరపైకి వస్తున్న మరో హీరో జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావు. YVS చౌదరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని యలమంచిలి గీత నిర్మిస్తున్నారు. దీంతో తెలుగమ్మాయి వీణ రావుని నాయికగా తెరకు పరిచయం చేయనున్నట్లు చిత్రవర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో చిత్రీకరణను ప్రారంభించుకోనుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం
మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.